త్రిష వ్యాఖ్యల వివాదంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేపింది. కావేరీ ఆందోళన సభలో త్రిష పేరుతో ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. సభలో భాగంగా కావేరీ నీళ్లు చేరాల్సిన చోటుకే చేరుతున్నాయని ఉదయనిధి మాట్లాడారు. దీనిపై టీవీకే నేతలు ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఉదయనిధిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే తమ నేతను అరెస్టుపై డీఎంకే నేతల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధిని తరలిస్తున్న వాహనాన్ని డీఎంకే కార్యకర్తలు అడ్డుకున్నారు. భారీగా జనం గుమిగూడారు. భారీ బందోబస్తు నడుమ ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని మధ్యాహ్నం విచారణ జరపనుంది హైకోర్టు. అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ ఇంటి ముందు టీవీకే నేతలు ఆందోళన చేపట్టారు. త్రిష వ్యాఖ్యలపై ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. టీవీకే నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి చేయిదాడడంతో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీనిపై సీఎం విజయ్కి చెందిన టీవీకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ఉదయనిధిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. కావేరీ నదీ జలాల అంశంపై సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఉదయనిధి మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి పరోక్షంగా నటి ప్రస్తావన తెచ్చారు. ఆమె గురించి డబుల్ మీనింగ్ వచ్చేలా అనుచితంగా మాట్లాడారు. అయితే తాను చెప్పింది కావేరీ గురించేనని ఉదయనిధి వివరణ ఇచ్చారు.
எதிர்க்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்க்கட்சி தலைவர் கைது சார் எதிர்க்கட்சி எம்எல்ஏ கைது பண்ணாரு இப்போ நீங்க அந்த மாதிரி கருத்து சொல்லல இவங்க அப்படி சொல்லிருக்காங்க கீழ இருந்தவங்க அந்த பேரை சொல்லுங்க இந்த பேரை ரொம்ப சொல்லல சார் சார் தொடர்ந்து எதிர்க்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்க்கட்சி தலைவர் ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అసహ్యమైన వ్యాఖ్యలు, ఎవరిపైనా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదు అని టీవీకే వాదిస్తోంది. డీఎంకే దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలకు ఈ మాటలు నిదర్శనమని టీవీకే నేతలు మండిపడ్డారు. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఉదయనిధి తీరుపై టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ను ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాలని కోరింది. అలాగే ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. நீங்க அந்த மாதிரி கருத்து சொல்லல இவங்க அப்படி சொல்லிருக்காங்க கீழ இருந்தவங்க அந்த பேரை சொல்லுங்க இந்த பேரை ரொம்ப சொல்லல சார் சார் தொடர்ந்து எதிர்க்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்க்கட்சி தலைவர் கைது சார் எதிர்க்கட்சி எம்எல்ஏ கைது பண்ணாரு இப்போ நீங்க அந்த மாதிரி கருத்து சொல்லல இவங்க அப்படி சொல்லிருக்காங்க கீழ இருந்தவங்க அந்த பேரை சொல்லுங்க இந்த பேரை ரொம்ப சொல்லல சார்